గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మన హైదరాబాద్ నుండి మేము కేదార్నాథ్ బయలుదేరినాం. సో ఫస్ట్ వచ్చేసి మాకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి ట్రైన్ ఉన్నది. సో ఢిల్లీ నుండి మళ్ళీ హరిద్వార్ నుండి కేదార్నాథ్. సో ఫస్ట్ అయితే మీరు కేదార్నాథ్ ప్లాన్ చేసేసుకుంటే హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఢిల్లీకి వచ్చేసి ఢిల్లీ నుండి కూడా మీకు హరిద్వార్ ట్రైన్స్ ఉంటాయి. సో మనకు ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఒక 5 hours జర్నీనే కాబట్టి ఢిల్లీ నుండి హరిద్వార్కి ఒకట ట్రైన్ ఒకట బస్. ఎందుకంటే బస్ కూడా నార్మల్గా ఉంటుంది, 500 లోపల మనకు టికెట్స్ ఉంటాయి. ట్రైన్ అయ్యంటే 300-500 లోపల ఉంటాయి. ఏసీ అయితే 500, లేదు నాన్ ఏసీ అయితే 300. సో మనం ఇప్పుడు మేము టికెట్స్ బుక్ చేయలేదు కాబట్టి మేము ఢిల్లీ నుండి ఐదర్ అది ట్రైన్ ఆర్ బస్ చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఢిల్లీలో దిగాక అక్కడ నుండి ఎలా వెళ్తున్నామో అప్డేట్ ఇస్తాను. సో బాయ్ గైస్, మేము ఢిల్లీ నుండి ఇప్పుడు హరిద్వార్కి ట్రైన్ అయితే పట్టుకున్నాం. నాతో పాటు ఉన్నాడు నా తమ్ముడు. సో ఈ రెడ్ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇదే మా ట్రైన్. సో మేమైతే ట్రైన్ చూస్ చేసుకున్నాం. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఢిల్లీ నుండి ట్రైన్ ఆర్ ఢిల్లీ నుండి బస్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో మాకు అదృష్టం ప్రకారం ట్రైన్ దొరికేసింది. రిజర్వేషన్ లేకున్నా కూడా 3rd ACలో తెలిసిన ఫ్రెండ్స్ మన తెలంగాణ వాళ్ళు ఉంటే పర్లేదని కూర్చుని పెట్టుకున్నారు. ఈవెన్ మా మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు ఇక అని మా టీసీ కూడా సర్లే కూర్చోండి మీ ఇద్దరు కదా చిన్నపిల్లలని కూర్చొని పెట్టుకున్నాడు. రైట్, మరి మేము ఇప్పుడు హరిద్వార్కి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తాం. రైట్ మరి, బాయ్. ఫైనలీ అయితే హరిద్వార్కి చేరుకున్నాం. సో హరిద్వార్ నుండి డైరెక్ట్గా రూమ్ బుక్ చేయలేదు, వెళ్ళిగా రూమ్ తీసుకుంటాం. రూమ్ తీసుకున్నాక గంగాహారతి తర్వాత అక్కడ ఉన్న సైట్ సీయింగ్. పదండి మనం గంగాహారతి కూడా చూపిద్దాం. ఇప్పుడైతే హరిద్వార్కి బాయ్ మా ట్రైన్.